వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహిళలపై చేస్తున్నటువంటి అనుచిత వికృతమైనటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ రోజున మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళల్ని టాపిక్గా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పుకుని మీడియాల్లో సోషల్ మీడియాల్లో ట్రోల్ చేసుకోవటానికో వీటిని వాడుకుంటూ ఉన్నారు తప్ప మహిళకి భద్రత, మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పి మీరు అధికారాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా కేవలం ప్రకటనలాగానే పరిమితం అయిపోతూ ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలకి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ వేదిక ద్వారా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు దిశ యాప్ తీసుకొచ్చినా, ఇప్పుడు ప్రభుత్వాలు శక్తి యాప్ తీసుకొచ్చినా ఈ యాప్ల వల్ల ఒరిగేదేంటి? మాకు ఎవడ కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటానే పోతా ఉన్నారు కదా. మహిళల్ని చాలా చండాలంగా దుర్మార్గంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కదా. వేశ్య కూడా ఒక మహిళేనయ్యా. ఆమెని ఈ పరిస్థితికి దిగజార్చింది ఎవరు? ఆమెను ఏ విధంగా గౌరవంగా సమాజంలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించాలో అన్న బాధ్యత మనందరిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఇంకా ఎక్కువ ఉంది. అటువంటిది ఎవరెవరన్నా కాదన్నా దేవతల రాజధాని అని చెప్పి డిసైడెడ్. అది రాష్ట్రం అంతా ఒప్పుకుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, అన్నిటికంటే మించి ప్రజలు ఒప్పుకున్నారు. 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమించాం. దాన్ని గుర్తించి గౌరవించి అమరావతి రాజధానిగా అది ఏర్పాటైపోయింది. ఈ రోజున ఏదో ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చింది, కనీసం అమరావతి అని మెన్షన్ చేయకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఏంటి? దాన్ని నియంత్రించండి, నిర్మూలించండి. మహిళలకి గౌరవమైనటువంటి స్థానాన్ని, మంచి వృత్తి ఏర్పాటు చేసి వాళ్ళని సభ్య సమాజంలో గౌరవంగా బ్రతికేటట్టు చేయండి అని చెప్పి దాన్ని రాజధానికి ముడిపెట్టి ఒక వెధవ ఎందుకు పనికిమాలిన సన్నాసి వ్యాఖ్యలు చేస్తే సామాన్యుడు కదా. అంతకుముందే కదా, వారం రోజులు కూడా కాలేదు, సారీ టు సే దిస్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహానాడు వేదికగా తమ్ముళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మహిళలపైన అసభ్యకంగా మాట్లాడితే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించను. అది ప్రకటనకే పరిమితం అయిపోయినట్టు మాకు బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు, మీ భార్యని నడి రోడ్డు మీద అసెంబ్లీలో అపహాస్యం చేస్తే, చాలా దుర్మార్గంగా మాట్లాడితే మేమందరం కూడా వచ్చి మాట్లాడిన వాడిని చెప్పులతో సత్కరిస్తామని చెప్పాము, నాలికలు చీరేస్తామని చెప్పాము. ఆ తర్వాత కొంతమంది ఇతర పార్టీకి చెందిన వాళ్ళు భారతిరెడ్డి గారి పైన, ఆమెకు పుట్టిన పిల్లల పైన కూడా వ్యాఖ్యానించారు. దాన్ని కూడా సమర్థించలా, తాట తీస్తామని చెప్పాం. ఏంటి మాకు ఈ బాధలు? ఏదొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మహిళలకేనా? మహిళల్ని వాడుకుంటారా? ఈ రోజున 50% పైగా ఓటు బ్యాంక్ ఉంది కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలది. ఓట్లు గుద్దించుకుంటారు. మహిళలకి ఇటువంటి అవమానాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఒక్కడ బయటికి రారా? జర్నలిస్టుల్లో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా ఒక్క ఫోటో పెట్టుకుంటే చాలు. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను ఎంత అసభ్యకంగా వాళ్ళకి కమెంట్లు చేస్తున్నారు. ఇగో మా సోదరి స్వరూప ఉంది, లీలా ఉంది, సాహిత్య ఉంది, ఇక్కడ ప్రత్యక్షంగా ఇంకా అనేక మంది ఉన్నారు. ఎందుకయ్యా మీకు? అదేమంటే మీ ఇళ్లల్లో ఆడాళ్ళు లేరా, మా ఇళ్లల్లో ఆడాళ్ళు లేరా? అందరి ఇళ్లల్లోనూ ఉన్నారు. ప్రతి మగవాడి పుట్టిక వెనక ఉన్నది ఒక ఆడదే. ఇది మర్చిపోతూ ఉన్నారు. అందుకే ఈ వేదిక ద్వారా డిమాండ్ చేశాం, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వంగా, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పెద్దలుగా మీరు వ్యవహరించాలి అంటే తక్షణమే కఠినమైనటువంటి చట్టాన్ని చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలని, ప్రజా సంఘాలని ఆహ్వానించండి, డిస్కషన్ చేయండి, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టండి. రాజకీయ పార్టీలకు చెందిన ఎవడైనా సరే, విశ్లేషకులైనా సరే, ఇటువంటి చౌకబారు వికృత వ్యాఖ్యలు చేసినప్పుడు మీడియా డిబేట్ల నుంచి వాళ్ళని బహిష్కరించండి. రాజకీయ పార్టీలు వాళ్ళని సస్పెండ్ చేయండి. వాళ్ళకి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదైపోయింది. సాక్షి అధినేత ఒక మహిళ, అమ్మ భారతిరెడ్డి గారు
మీకు ఇదే పరిస్థితి వచ్చినప్పుడు మేమందరం మాట్లాడామమ్మా. మేమే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ఛానల్లో ఇంత విష సంస్కృతి, ఇటువంటి విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు మహిళలపైన బురద జల్లుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు కనీసం ఖండించి ఇమీడియట్గా క్షమాపణ చెప్పించి ఉండాల్సింది. అది ప్రసారం చేయకుండా ఆపించి ఉండాల్సింది. అన్నీ చేసుకున్నారు. మీరు కేవలం ఎజెండా ఏంటంటే అమరావతి పైన అసభ్యకరంగా ప్రచారం చేసుకోవాలి. మీకు కడుపు మంట, అమరావతి అభివృద్ధి జరగడం ఇష్టం లేదు. చేసిన తర్వాత ఇది తప్పు అని చెప్పి అందరం బయటకు వచ్చాం. మహిళలు బయటకు వచ్చారు. ఇదేం కర్మరా బాబు, భూములు ఇచ్చిన పాపానికి మేము చేసుకున్న కర్మ ఏంటి? రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మేము భూములు త్యాగం చేయటం ఏంటి? ఇప్పటి వరకు మాకు సరిగ్గా ప్లాట్లే ఇవ్వలేదు, మాకు కౌళ్ళే ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయాలని చూసింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మోడీ గారు వచ్చి మళ్ళీ పునర్నిర్మాణ శంకుస్థాపన చేశారు, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ర్యాలీలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏమి హోంమంత్రి గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్, మనందరం కూడా దాన్ని అడ్డం పెట్టుకోలేదా? అమరావతి రాజధాని ఉద్యమాన్ని తక్షణమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా? తర్వాత ఎప్పటికో ఆడెవడో కృష్ణరాజు అనేవాడు విజయవాడ నుంచి పారిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకమ్మా ఈ ర్యాలీలు? మాకు కావాల్సింది ఏంటి? చర్యలు. మాకు కావాల్సింది ర్యాలీలు, నిరసనలు కాదు, ఎవరో ఒకళ్ళ మీద దాడులు కాదు. కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురండి. గత ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించుకుంటా ఉన్నాడు. పైగా మళ్ళీ అతను బయటకు వచ్చి మహిళల్ని చాలా చండాలంగా మాట్లాడతావా? అసలు నీ నోరా అది తాటి మట్ట? దానికి కూడా విలువ ఉందయ్యా ఈ రోజున. దాన్ని కనీసం దేనికో దానికి ఆ తాటి మట్టని వాడుకుంటా ఉన్నావు. నువ్వు దేనికి పనికి రాకుండా ఉన్నావు. నిజం చెప్తా ఉన్నావు. ఇది కాంట్రవర్సీ కోసం కాదు, మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కడుపు మంట అర్థం చేసుకోండి. ఇమీడియట్గా మహిళలపైన అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు. కొంతమంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు, బాలకృష్ణ గారు చేయలేదా, జేసీ దివాకర్ రెడ్డి చేయలేదా, అదేవిధంగా ఇంకెవరో పేర్లు. ఎస్, అందరిపైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ వేదిక మేము పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేశాం. ఇక్కడ అన్ని మహిళా సంఘాలు ఉన్నాయి, అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి. మా అందరి డిమాండ్ ఒక్కటే, మాకు న్యాయం కావాలి, మాకు రక్షణ కావాలి, మాకు గౌరవప్రదమైనటువంటి స్థానం కావాలి ఈ సమాజంలో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.